హాయ్, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పైకి రాష్ట్ర ముఖ్య నాయకులు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తున్న గ్రౌండ్లో మాత్రం పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తోంది. ఈ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. పార్టీ పరంగా 32 జిల్లాలకు అధ్యక్ష ఎన్నికకు అర్హత వచ్చింది. ఈ 32 జిల్లాల్లోని సగానికి పైగా మండలాలకు అధ్యక్షుడు నియామకం పూర్తయింది. ఇక జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ జరగాల్సి ఉంది. ఇందుకు ప్రతి జిల్లా నుంచి 5 చొప్పున లిస్టు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరిపోయింది. ఇంతవరకు ఓకే. అయితే రాజకీయ వర్గాల్లో మండల కమిటీల్లో సామాజిక సమీకరణాలను ఎంతవరకు పాటించారన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి అందుకున్న బీసీ నినాదాన్ని చేతల్లో కూడా చూపించారా, లేక పై మాటలేనా అని ఆరా తీస్తున్నాయట రాజకీయ వర్గాలు. అయితే ఇప్పటి వరకు వేసిన మండల కమిటీల్లో సామాజిక సమీకరణాలను పక్కాగా పాటించినట్టు టీబీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మండల అధ్యక్షుల్లో ఎక్కువ శాతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాగే చెప్పుకోదగ్గ స్థాయిలో దళిత నాయకులు కూడా మండల అధ్యక్షులుగా ఎన్నికైనట్లుగా సమాచారం. ఈ విషయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలి సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్ళు బీజేపీ అంటే అగ్రవర్ణ పార్టీ అనే ముద్ర ఉందని, ఇప్పుడు ఆ పార్టీ కమిటీలను చూస్తే ఆ ముద్ర పోతుందని రాష్ట్ర ముఖ్య నాయకులు అంటున్నారు. బీసీ నినాదాన్ని మాటల్లోనే కాదు చేతల్లో కూడా తమ పార్టీ చూపించిందని చెబుతున్నారు. అలాగే పార్టీకి కింది స్థాయిలో బలం ఎంతవరకు ఉందనే సందేహం ఇంతవరకు ఉండేదని, ఈ సంస్థాగత ఎన్నికల్లో బీసీ లీడర్లు ఎక్కువ సంఖ్యలో మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయని ఈటల బండి వంటి వారు సన్నిహిత వర్గాల వద్ద చెబుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను తమ వైపుకు తిప్పుకుంటే ఇక రాజ్యాధికారంలో తిరుగుండదని చర్చ జరుగుతోంది. అలాగే ఒక మహిళను మొదటిసారి మండల అధ్యక్షురాలిగా నియమించింది. ఈ ఊపుతో ఇక జిల్లా అధ్యక్ష ఎన్నికల్లోనూ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పదవుల కోసం కూడా పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. మొత్తంగా పార్టీలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఈ బీసీ మంత్రం తెలంగాణలో కమలం పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందా లేదా అనేది వెయిట్ చేద్దాం.